డయాబెటీస్ వలన ప్రతి అవయవం ఎఫెక్ట్ అవుతుంది. దీంట్లో మొదటిగా కంటి మీద డయాబెటీస్ కాంప్లికేషన్ని డయాబెటిక్ రెటినోపతి అంటారు. ఈ సమస్య చాలా వరకు డయాబెటీస్ కొన్ని సంవత్సరాల్లో స్టార్ట్ కాగానే కంటి చూపు మందగించడము, బ్లరింగ్ రావడము ఇలాంటి ఉంటే డెఫినెట్లీ ఒక ఐ స్పెషలిస్ట్కి చూపించుకోవాలి. సెకండ్ సమస్య కిడ్నీస్కి రాగలుగుతుంది. దీన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. కాంప్లికేషన్ ఎందుకు వస్తుందంటే కిడ్నీస్లో ఎక్స్క్రీషన్ సరిగా లేకుండా టాక్సిక్ సబ్స్టెన్సెస్ పేరుకొని క్రియాటినిన్ పెరిగిపోవడము ఇలాంటివి వచ్చి ఈ కిడ్నీ కాంప్లికేషన్ డయాబెటీస్లో చాలా సాధారణంగా అవుతుంది. ఇంకోటి డయాబెటీస్ హార్ట్ సమస్యలుని కార్డియోపతి అంటారు. డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు గుండెకు జరిగిన సమస్యని డయాబెటిక్ కార్డియోపతి అంటారు. మరియు న్యూరోపతి అంటే డయాబెటిక్ న్యూరోపతి నరాలకు సంబంధించింది. రక్త ప్రసరణ సరిగా నరాలకు అందకుండా ఈ డయాబెటీస్లో అన్కంట్రోల్డ్గా షుగర్స్ ఉన్నప్పుడు ఈ సమస్య వస్తుంది. దీంట్లో కాళ్ళు తిమ్మిరి పట్టడము, చీమలు పాకినట్టు అనిపించడము ఇలాంటి లక్షణాలు ఉంటాయి. దీన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. డయాబెటీస్లో ఇంకా ప్రతి అవయవం ఎఫెక్ట్ అయినట్టే స్కిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. స్కిన్లో మార్పులు రావడము, నల్లగా కావడము, మరియు ఈ ముడతలు రావడము ఇలాంటివి అవుతుంటాయి. మరియు యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ డయాబెటీస్లో కామన్ అండి. డయాబెటీస్లో లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. చాలా వరకు ఇది ఫ్యాటీ లివర్గా గమనిస్తుంటాము. డయాబెటీస్ని సైలెంట్ కిల్లర్గా కూడా అంటారు. అన్కంట్రోల్డ్ డయాబెటీస్లో ఈ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటే మనకు సిమ్టమ్స్ ఇచ్చే సిస్టమ్ తగ్గిపోతుంది. అందుకే అలారం లేకుండా ఈ సమస్యలు వస్తుంటాయి. సైలెంట్ హార్ట్ అటాక్స్, సైలెంట్ బ్రెయిన్ స్ట్రోక్స్ డయాబెటీస్లో కామన్ కాబట్టి తరచుగా డయాగ్నోస్ చేసుకోవడము, కొన్ని టెస్టులు చేసుకొని జాగ్రత్తలు పడడము, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, డైట్ ఇవన్నిటి మీద శ్రద్ధ తీసుకోవడము మంచిది.